తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దేశానికే దిక్సూచిగా ఆదర్శంగా నిలుస్తుంది. బీఆర్ఎస్ హయాంలో సత్ఫలితాలనిచ్చిన టీఎస్ ఐపాస్ను తాజాగా తమిళనాడు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. టీఎస్ ఐపాస్ తరహాలో 21 రోజుల్లో పరిశ్రమల అనుమతులకు ప్రతిపాదనలు పెట్టారు. ఇటీవల నీతి ఆయోగ్ సైతం టీఎస్ ఐపాస్పై ప్రశంసల వర్షం కురిపించింది. పోరాడి తెలంగాణను సాధించుకున్నాం. ఒక్కో రంగాన్ని గాడిన పెట్టాలే. ఇందులో యువతకు ఉపాధి అత్యంత కీలకం. పరిశ్రమలు రాష్ట్రానికి క్యూ కడితేనే యువతకు ఉపాధి సాధ్యం. పరిశ్రమలు రాష్ట్రానికి రావాలంటే వారికి అనుమతులను సులభతరం చేయాలి. ఇందుకు ప్రత్యేకంగా ఓ పాలసీ అవసరం. ఇది నాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. ఈ ఆలోచన నుంచి పురుడు పోసుకున్న పాలసీయే టీఎస్ ఐపాస్, తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. నాడు బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన ఈ పాలసీ సత్ఫలితాలు ఇవ్వడంతో గత నెలలో కేంద్ర ప్రభుత్వ మేధోమథన సంస్థ నీతి ఆయోగ్ సైతం ప్రత్యేకంగా ప్రశంసించింది. దేశంలోనే ఉత్తమ విధానాల్లో ఒకటిగా టీఎస్ ఐపాస్ ను కొనియాడింది. తాజాగా తమిళనాడులో సైతం ఇదే స్ఫూర్తితో ఇదే తరహా పాలసీని ప్రారంభించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ మేరకు తాజాగా ఫ్యూచర్ రెడీ ఫైనాన్స్ గవర్నెన్స్, గ్రోత్ అండ్ ఇన్నోవేషన్ అనే థీమ్ తో నిర్వహించిన సిఐఐ తమిళనాడు ఫైనాన్స్ కాంక్లేవ్ 2026లో పరిశ్రమల అనుమతుల్లో జాప్యానికి చెక్ పెట్టేందుకు త్వరలో కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. 21 రోజుల్లో ఏవైనా కారణాలతో అనుమతులు లభించకపోతే డీమ్డ్ అప్రూవల్ అయ్యేలా పాలసీని తీసుకొస్తామని వెల్లడించారు. త్వరలో ఈ పాలసీని అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ వ్యవసాయం, సాగునీటి రంగానికి ప్రాధాన్యతనిస్తూనే పరిశ్రమలు రాష్ట్రానికి వస్తే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని భావించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా కొత్తగా కంపెనీలు పెట్టాలనుకునే వారికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా ప్రభుత్వ అనుమతితో పని లేకుండా మొదటి రోజు నుంచే తమ కార్యకలాపాలు సాగించేలా వ్యవస్థను రూపొందించారు. ఆన్లైన్ ద్వారా తమ కంపెనీల వివరాలు అందించి కేవలం 15 రోజుల్లో పూర్తి స్థాయి అనుమతి పొందే వెసులుబాటు తీసుకొచ్చారు. ఒకవేళ ఏదైనా కారణాలతో 15 రోజుల తర్వాత అనుమతి లభించకపోతే ఆ మరుసటి రోజు నుంచి నేరుగా ఆన్లైన్ ద్వారా అనుమతి వచ్చేలా టీఎస్ ఐపాస్ ను రూపొందించారు.